చాలా బాగా చేస్తారు. మీరు చేసినటువంటి డాన్స్ ఉంది కదమ్మా, దానికి దేనికి సంబంధించింది? అది హ్యాండ్ వాష్ సంబంధించింది కదా, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్లో ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ ఇవ్వండి. దానివల్ల రెండు రకాలుగా, ఒకటి మీరు ఇక్కడ కోర్స్ చేస్తున్నారు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్గా మీరు కోర్స్ చేస్తున్నారు అనే ఒక విషయం ఒకటి స్కూల్లో తెలిసిపోతుంది. దానివల్ల వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావచ్చు, మేము కూడా చేయాలని చెప్పేసి. రెండవది అంశం ఏంటంటే వాళ్ళు ఎట్లా శుభ్రంగా ఉండాలనేది తెలిపిన వాళ్ళు అవుతారు. ఈ రెండు రకాలకు ఉపయోగం ఉంటుంది. నేను డిఎం గారు చెప్తా ఉన్నాను, స్కూల్స్లలో అప్పుడప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వండి, మంచిగా ఉంది, ఇంకా డెవలప్ చేసుకోండి. ఓకే, వజ్రాశ్రీ బి అమూల్య దర్శిని ప్రసన్న పి ప్రసన్న డి వజ్రశ్రీ బి అమూల్య డి గౌతమి జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత్రల తల్లి నీరాజనం తరతరాల చరిత్రల తల్లి నీరాజనం 33 జిల్లాల నీ పిల్లల ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ
ఉన్నాము. మన నాయకుడు మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత మన కోసం ప్రజాప్రభుత్వంలో మన కోసం ఆలోచించే నాయకుడు ఉన్నారు కాబట్టి మనం ఇంకా కొంతమందికి అవకాశం కల్పిస్తాం, ఇంకా కొంతమందికి చెప్తాం మేము ట్రైన్ అవుతున్నాం, బాగుంది ప్రాంగణము, మీరు రండి ఇక్కడ ట్రైనింగ్ అవ్వండి అని చెప్పేసి మీరు ఇన్స్పైర్ కావాలి. కొంతమందికి ఇన్స్పిరేషన్గా మీరు ఉండాలి. మీరు ఎవరో ఒకరు చూసి నేర్చుకున్నారు కదా, అట్లాగే మీరు కొంతమందికి ఈ ప్రాంగణాన్ని పరిచయం చేయాలి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్ టు ఆల్ ద కంప్లీటెడ్ యువర్ కోర్స్. ఈరోజు క్యాపింగ్ సంబంధించిన సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మీకు శుభాకాంక్షలు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ తరఫున కానీ ఏ హెల్త్ యాక్టివిటీ తీసుకున్నా ఫీల్డ్ లెవెల్లో చేయాల్సింది ఏఎన్ఎం మాత్రమే. ఇలాంటి ట్రైన్డ్ స్టాఫే మన గవర్నమెంట్ డిజైన్ చేసిన అన్ని ప్రోగ్రామ్ని ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకుపోగలిగేది మీరు మాత్రమే. డైరెక్ట్ మీరు పేషెంట్తో కాంటాక్ట్లో ఉండేది. డాక్టర్ తన దగ్గరకు వచ్చిన పేషెంట్లను మాత్రమే చూస్తాడు పిహెచ్సిలో. మీరు ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లలకు ఇవ్వాల్సిన కాపాడడంలో మీ వంతు బాధ్యత నిర్వహించాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రెడ్డి గారు చెప్పినట్టుగా శాలరీస్ అంటే డబ్బుతో ముడిపెట్టేది కాదు. మీరు ఎన్నుకున్నటువంటి సేవ ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు. నైటింగేల్ అంటే చాలా గొప్ప వ్యక్తితో వారు చేసినటువంటి ఒక సేవను మీరు ఒక ఓటుగా తీసుకున్నారు, ప్రతిజ్ఞ చేశారు. నైటింగేల్ మాకు స్ఫూర్తి అని చెప్పేసి ఆ లెవెల్లో మీరు సేవ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు చేస్తున్న దానికి డబ్బుతో కొనిపెట్టలేం కానీ ఒక మానవత్వంతో ఏమంటారు భగవంతుడి రూపంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే మనం డాక్టర్ని ఎట్లా కొలుస్తాం, మనం దేవుడి రూపంలో ఉన్నటువంటి వాళ్ళని కొలుస్తాం. అట్లాగే వాళ్ళకి మీరు సేవ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని తలుచుకునే విధంగా మీ యొక్క సేవలు వాళ్ళ దగ్గర ఉండాలి. అలాంటి ఒక ప్రొఫెషనల్ మీరు ఎన్నుకున్నారు. దానికి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ కార్పొరేషన్ త్రూ అనేక మందికి ఎంపీఎస్డబ్ల్యూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్ ఇప్పటి వరకు మేము సెలెక్ట్ చేసుకున్నామంటే ఎస్సీ ఎస్టీ మహిళలకు 5 ప్రాంగణాలలో ఇక అనేక మందికి ఇవాళ ఈ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడే మాకు ఎంపీ గారు చెప్తా ఉన్నారు, ఇన్ ఫ్యూచర్ లో అందరికీ కూడా అంటే క్యాస్ట్ తో సంబంధం లేకుండా చదువుకోవాలి, సేవ చేయాలని అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా కార్పొరేషన్ త్రూ ఇవాళ మేము ఈ ప్రోగ్రామ్స్ పెట్టడానికి కూడా ఇవాళ మేము ప్లాన్ చేస్తా ఉన్నాము. దానికోసం మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఇలాంటి రంగాలలో రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు కూడా ఈ కార్పొరేషన్ లో మహిళా కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఇవాళ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎందుకు కొట్లాడుకున్నామో నిధులు నియామకాలు అని చెప్పేసి నియామకాలలో భాగంగానే యువతకు 10 సంవత్సరాల కాలంలో ఎవరికి కూడా ఉద్యోగం రాలేదు. ఇవాళ అనేక మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇవాళ సుమారుగా 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారికి దక్కింది. ఈ భవిష్యత్తులో కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైనటువంటి పని వచ్చి ఉండాలి. దానికోసం ఇవాళ ఒక స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంగణాలు ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంగణాలు కూడా
ఇవాళ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్ని ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం కోసం ఈ ప్రాంగణాలు ఎంతో వాళ్ళకు చేదోడుగా సమాచారంగా ఉంటా ఉన్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళ స్టిచ్చింగ్ కోర్సు నేర్పిస్తా ఉన్నాము, బ్యూటిషియన్ కోర్సు నేర్పిస్తా ఉన్నాము. ఇవాళ కొత్తగా ఏంటంటే అనేక మంది యువతులకి ఇవాళ జనరేషన్ చేంజ్ అయిపోయింది. జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొంతమంది స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు, కొంతమంది బ్యూటిషియన్ కోర్సు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ఇవాళ ఏంటంటే కొంత కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటా ఉన్నారు. ఇంకా కొంచెం ఫార్వర్డ్ ఇంకా బెటర్ కావాలనుకునే వాళ్ళు మేము అబ్బాయిలతో పాటు సమానంగా ఉంటాం, మాకేం తక్కువ అనుకునే వాళ్ళకి డ్రైవింగ్ కోర్సును కూడా ఇవాళ ఈ కార్పొరేషన్ నేర్పిస్తా ఉన్నది. దానికి మనం చూస్తా ఉన్నాం ఇవాళ రాజ్యం యువ వికాస్ కింద ఆటోలు కానీ 2 వీలర్స్ కానీ వాళ్ళు బుక్ చేసుకుంటా ఉన్నారు. గౌరవ లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా లేకపోతే ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళకు రాజ్యం యువ వికాస్ కింద ఎవరైతే వాళ్ళ స్వతహాగా ఆర్థికంగా నిలబడాలనుకుంటారో, డెవలప్ కావాలనుకుంటారో, ఒక కుటుంబానికి సపోర్ట్ గా ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ రాజ్యం యువ వికాస్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆ రాజ్యం యువ వికాస్ లో కూడా ఎవరైనా మీకు నచ్చినటువంటి కోర్సును మీరు సెలెక్ట్ చేసుకుంటే ట్రైనింగ్ ఇవ్వడానికి కార్పొరేషన్ ఉంటది. అట్లాగే ఇవాళ డ్రైవింగ్ కోర్సులలో కావచ్చు, వీటిలో ఇస్తున్న దాంట్లో కూడా ఏంటంటే ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోలు గవర్నమెంట్ మేము అడుగుతా ఉన్నాము. ఎవరికి ఇంట్రెస్ట్ గా ఉంటే వాళ్ళకి ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ కింద మహిళల్ని పెట్టుకోండి. ఎందుకంటే మహిళలు ఆటో డ్రైవింగ్ చేయడం అని అంటే సేఫ్టీ ఉంటది, సెక్యూరిటీ ఉంటది. మనందరికి కూడా తెలుసు, ఒక మహిళ డ్రైవింగ్ చేస్తా ఉందంటే ఒక కుటుంబం గుర్తుకొస్తుంది. ఇంట్లో ఏ విధంగా అయితే కుటుంబాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తారో అదే విధంగా కూడా ఆటోని కూడా అదే జాగ్రత్తగా తీసుకొని వాళ్ళ గమ్యాన్ని చేర్చగలిగేంత శక్తి ఒక మహిళకు ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యూచర్ లో ఎవరైనా భవిష్యత్తులో డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా ఈ ప్రాంగణం ద్వారా ఇందిరా గారు చెప్తా ఉన్నాను, ఈ ప్రాంగణాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రాంగణాలు ఇది ఒకప్పుడు కలకలలాడుతున్నటువంటి ప్రాంగణాలు ఇది. దౌర్భాగ్యం ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ ఈ ప్రాంగణాలను అభివృద్ధి చేయాల్సినటువంటి వాళ్ళు ఈ ప్రాంగణాన్ని పూర్తిగా కనుమరుగైపోయే విధంగా పనిచేస్తారు. ఇవాళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంగణాలలో మళ్ళీ ఊపిరి పోసుకునే విధంగా ఇవాళ మేము పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా అనేక మంది మహిళలకి ఈ ప్రాంగణాల ద్వారా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళు స్థిరపడడం కోసం, ఆర్థికంగా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండడం కోసం ఈ ప్రాంగణాలు కృషి చేస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు మా ఎండి గారికి కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ ఇంకా ఏం కోర్సులు ఉంటాయి, ఇంకా ఏం చేయగలుగుతామని చెప్పేసి మీరు కూడా కొంచెం అంటే ఎక్కడెక్కడి నుంచి మనం CSR ఫండ్స్ తీసుకోగలుగుతామా, ఏం చేయగలుగుతామని చెప్పేసి ఆలోచన చేసి ఒక వినూత్నంగా ఏంటంటే డిఫరెంట్ కోర్సులలో ఇవాళ కార్పొరేషన్ మనం ముందుకు తీసుకుపోవడం కోసం మీ వంతు కూడా మీరు సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జిల్లా